హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా వరలక్ష్మి ఏం చేసిందబ్బా అని అనుకుంటున్నా, కానీ ఏమేం చేసిందో తెలియదు కదా. సరే చూద్దాం. వావ్, పాలకూర చేసిందండి. చూస్తురుగా పాలకూర చేసింది. దాంతోపాటు నేను అడిగిన రాగి సంగటి చేసింది. మనకి ఎప్పుడు ఇష్టంగా తినే ఫుడ్ అంటే ఇదే చూడండి, రాగి సంగటి. ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం ఇదే. సో దాని గురించి చూస్తుర్రా మొత్తం కంప్లీట్గా. అంటే రాదు తనకి, కానీ కొద్దిగా నేర్చుకుంటాను కదా. సో నాకు ఏం చెప్పాలంటే, నిజంగా మనం ఏదైనా అడిగితే భార్యలు చాలా స్పీడ్గా దాన్ని ఎలానా చేసి నా భర్త ముంగట ఇంప్రెస్ కావాలి అనే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. సో ప్రతి ఆడవాళ్ళు వాళ్ళని భర్తలను ఇంప్రెస్ చేయడానికే చూస్తారు. కానీ మనలాంటి వాళ్ళు ఏంటంటే నేనైతే మా భార్యను ఎక్కువ సపోర్ట్ చేస్తానండి. బయట వాళ్ళ గురించి నాకైతే తెలియదు, కానీ ఎక్కువ శాతం మనం ఈ మధ్య కాలంలో అయితే ఆ వైఫ్తో ఉండడమేమో కానీ బయట ప్రపంచానికి ఎక్కువ ఎడిట్ అవుతున్నాం, బయట వాళ్ళకి ఎక్కువ ఎడిట్ అవుతున్నాం. లేడీస్ అయినా కానీ గర్ల్స్ అయినా కానీ చాలా స్పీడ్గా ఎడిట్ అవుతున్నాం. సో అలా కాకండి, ఎందుకంటే ఇంట్లో మన కోసమే మన భార్యలు ఉన్నారు. సో వాళ్ళకైనా మనము స్పేస్ ఇచ్చి మనం స్పెండ్ చేస్తే మన గురించి వాళ్ళకి తెలుస్తుంటుంది. వాళ్ళది ఏముంది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, దాని తర్వాత ఇంకేముందిలే అని అనుకోకుండా వాళ్ళ గురించి తెలుసుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న తిండి విషయంలోనే మనకి ఏదైనా ఇష్టమైతేనే అది వాళ్ళకి చెప్తాము, ఇది చెయ్యి అంటే చేస్తారు. అదే వాళ్ళు కాదు అని వేరే ఇంకేదైనా చేస్తే మనం తినం. సో వాళ్ళకి మనకు అర్థమైపోతుంది, వీళ్ళు ఇది చేస్తే తింటారు, ఇది చేస్తే తినరు అని. సో ఏమనుకోకండి అబ్బా, ఏమో మిమ్మల్ని తిట్టినట్టు అనుకుంటున్నారు, కానీ అట్లా ఏం కాదు. నాకు జరిగిన లైఫ్లో కొన్ని సంఘటనలు బేస్ చేసుకొని మీతో మాట్లాడుతున్నాను అంతే. ఈరోజు మా వరలక్ష్మి చాలా అంటే చాలా నాకు ఈ బాడీకి మొత్తం అదే బాడీ అంటున్నా చేతులు కొన్ని రోజుల కింద జూలా దగ్గర నుంచి కొద్దిగా ఎఫెక్ట్ అయింది. సో చేతులకు మొత్తం ఆముదం ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసింది. సో చేసిన తర్వాత కొద్దిసేపుకి స్నానం చేసుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నాను అంతే. కొద్దిగా ఫ్రీ అయినాయి చేతులు. అట్లా అని చెప్తున్నావా భయ్య అంటే, ఎప్పటికీ అట్లా అని కాదు భయ్య, మనలో సగం వాళ్ళు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో నేను వీడియో ముంగట వచ్చి మాట్లాడుతున్నాను కాదు, నేను జెన్యూన్గా చెప్తున్నా. వాళ్ళలో సగం మనం. వాళ్ళని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయాలి, మనల్ని ఎప్పుడు ఎక్కువ అంచనా వేసుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా బంగారం కోసం దోశ తెస్తాను, తీసుకొని రావాలి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఈసారి చాలా ఇబ్బంది చేసింది. లాస్ట్కి అయితే దోశ అయితే తీసుకొని అయితే వెళ్తున్నా, ఎలా ఉందో అనేది చెప్తుంది. నాకు చట్నీ అంటే చాలా ఇష్టం, ముద్దలో తినడం అంటే. ముద్ద, ఆమెమో దోశ గురించి 2-3 రోజులు గొడవ. ఏమనుకున్నారు? నాకేమో ముద్ద ఇష్టం. సరేలే మమ్మీ, తిను, కడుపు నిండా తిను. 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నావు దోశ కోసం. నేను పూరి తెచ్చిన, పూరి బాగాలేదంట. చట్నీ నేను తిన్నాను. పూరిలో చట్నీ వస్తుందా? ఏది? ఇది తిన్న తర్వాత యాడ్ చేసుకో. ముద్దలో చట్నీ అన్న, అల్లం చట్నీ అన్న చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి. మా వరలక్ష్మి అయితే ముద్ద ఇట్లా చేస్తుందండి. మామిడికాయ ఉన్నది ఎందుకు? తిననికేనా? అది ఫ్రెండ్స్, మామిడికాయ ఉన్నది తిననికంట. ఎవరైనా ఎండాకాలం వేడికి తింటారు, నువ్వేందో తిను. మీకు ఏమి ఇష్టం లేదని చెప్పు. ఇది ఇష్టం లేదని ఒకటి చెప్పు అబ్బా. నాకు నవ్వి గొంతులో ఇరుకుతుంది మెల్లగా. ఇంకో కిలో
ఏం చేస్తావు? తింటావా? చికెన్ మటన్ కానీ ఇట్లాంటివన్నీ తినండి, ఆరోగ్యంగా ఉంటారు. నిజం, వాస్తవమా కాదా? అవి ఒక్కరోజు చూసుకుంటే ఇవి లైఫ్ లాంగ్ ఉండేటివి. మన హెల్త్ కన్నా మించింది ఏది లేదు, గుర్తుపెట్టుకో. హలో, హాయ్ ఫ్రెండ్స్. కాదు మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రవి వ్లాగ్స్. ఏ సబ్బు వాడతావు మమ్మీ? సంతూర్. అవునా? అన్నీ చిన్నపిల్లల వ్యవహారాలే చేస్తావు. కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు దీంతో? దిస్ ఇస్ పొనగంటి లీవ్స్. పొనగంటి లీవ్స్. ఓకే. అయితే దాంతో ఏం చేస్తారు? దిస్ ఫ్రై. ఇంగ్లీష్లో మాట్లాడి చూసా. ప్యాన్ పొయ్యి మీద పెట్టింగ్. పొనగంటి లీవ్ కడిగింగ్. కడిగింగ్. ఇన్ని జీలకర్ర వేయింగ్. జీలకర్ర ఆవాలు వేయింగ్. మినపప్పు శనగపప్పు వేయింగ్. వేయింగ్. అవి ఫ్రైయింగ్. ఫ్రైయింగ్. ఈ ఆకు కడిగింగ్ వాటర్లో కడిగింగ్. ఇవన్నీ వేయింగ్. ఇవన్నీ వేయింగ్. పుట్టింగ్ అనాలా? ఉప్పు, కారం, పసుపు వేయింగ్. వేయింగ్. పచ్చిమిర్చి పేస్ట్ వేయింగ్. వేయింగ్. ఫ్రై. అంటే ఈయనకి ఇంత బాగా వస్తుందా ఇంగ్లీష్? అన్నీ వేయింగ్, పుట్టింగ్, వాటర్ కడిగింగ్. ఇది పొనగంటి కూర, కంటికి మంచిది. ఈ మధ్య చాలా మంది కంటి చూపుతో బాధపడుతారు, అందులో నేను ఒకదాన్ని. కనిపిస్తుంది, కనిపిస్తే కొంచెం మబ్బు మబ్బు కనిపిస్తుంది. అందుకే కళ్ళ ఎక్సర్సైజ్ చెయ్యు అంటాం. చేస్తా, సంవత్సరానికి ఒకసారి చేస్తా. ఇంట్లో వాళ్ళు వినకపోతే బయట వాళ్ళు ఏమి వింటారే నా మాట? ఏమింటో చెప్పు. కళ్ళ ఎక్సర్సైజ్ బరాబర్ చేసినావు అనుకో, నీకు ఎక్కడి నుంచి మైనస్ ఉందో దాన్ని ప్లస్ చేస్తావి. మైనస్ ఉంది కదా, అద్దాలు వస్తాయా? నాకు ఒక మాట చెప్పలేవు మమ్మీ, నేను పెళ్ళి చేసుకోకపోతుండే. అంతేగా మరి. అద్దాలు ఉన్న వాళ్ళని నేను చేసుకోను తెలుసా. నేను ఎట్లున్నానా? ఎట్లున్నా? రాజులా ఉన్నా. నువ్వు రాణిలా ఉన్నావా? పనేమలా ఉన్నావు. ఏముంది చెప్పు, ఏం కావాలి చెప్పు. నా బంగారం అడిగితే నా ప్రాణమైన ఇస్తా నీకు. అది రాగిపోతే వేసినావు కదా, రాగి సగటి తిట్టు కదా. రొట్టెలు చేయి మరి. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై నీ కడప చెరవా? అది తినద్దే ఎక్కువ, చికెన్లు మటన్లు హెల్త్కి ఇష్యూలు వస్తాయి. 2 నెలలు అయిందా? బోటీ లివరు అదేంటి మరి? మటన్ కదా అది. మేకపేగులు, కోడి పేగులు తింటావు మమ్మీ? మేకపేగులు తిన్నప్పుడు కోడి పేగులు తినండి చీపాడంటావు. తినవా? గట్టిగా తింటుంది, కొట్లాడి తింటుంది. పొద్దుగాల దోశ. అవును, దోశ నీ కోసం తెచ్చుకున్నావు సరే, ఏమే నేను ఏం చేసినా ఏం తిన్నా కానీ ఇద్దరం సరి సమానమే. నీ దగ్గర అదేమో అన్నది, నేను నిన్ను ఆలోచించి నీ కడుపు చూసి నేను గింత పెడతానే పని. పొద్దుగాల ఏమైందమ్మా? సరే తింటావా అని అడిగావా? నువ్వు తిన్నావా అడిగినావా? నేను నువ్వు తిన్నావా అని అడిగినావా? ఏమన్నా తెచ్చుకుంటే కదా. ఇప్పుడు సరే నా మామిడికాయ నాకు ఇచ్చేసి అమ్మ జీవితం. నువ్వు అశోక్ గాడ్ లాగానే చికెన్ పకోడీ కోసమే సచ్చేటట్లున్నావు. నేను లేక ఊరికి దేని గురించి ఆ రామరెడ్డి గారి కోసం పోతే అది ఏదో బ్లేమ్ చేసి నన్ను ఇజ్జత్ తీసినావని అశోక్ గాడు ఆడు రోజు మెసేజ్ పెడుతుండు, నేను కుక్కనా, నా కుక్క బొమ్మ పెట్టి నన్ను ఎందుకు అన్నావు అని. మళ్ళీ సీన్ అన్నవి అన్నా మిమ్మల్ని ఎవ్వరు అనలేదన్నా, మర్చిపోయి మీరని అనుకుంటుర్రు. నాకు దోస్తులు చాలా మంది ఉన్నారు, కానీ అందరితో నేను ఎక్కువ స్పెండ్ లేక
ఇట్లా ఇట్లా అన్నాను కానీ మిమ్మల్ని మాత్రం అన్నలేదన్నా అని ఒక చిన్న సదేశమే అంతే. నిన్ను వదిలేస్తున్నారా, నువ్వు ఎట్లయినా పోయి ఉండు. చెప్పమ్మా ఇంకేం విశేషాలు? చికెన్ తీసుకురా. చికెన్లో కొండికట్టు కూర వేస్తావా? నేను వేస్తా. సారీ మమ్మీ, చికెన్కి బుక్ చేస్తాను. ఇంకా నైట్ పూట అయితే నైట్ తెచ్చుకో. నా మాట మా మీను పాలకూర ఉండని. నన్ను కొడతావా? ఈ కట్టే తీసుకొని నన్ను కొట్టింది. పాలకూర అవుతుంది కానీ ఆ ఉట్టి చికెన్ తెస్తే అప్పుడు చేసిన చూడు, ఉట్టి ఫ్రై చేస్తా. అన్నం అవుతుంది, నువ్వు రాగి సంకట చికెన్ తినేసి. నేను పోయి నడుచుకుంటావే చికెన్ తెస్తాం. మరి బిర్యానీ వద్దు ఏమొద్దు కానీ సరేనా? ఎందుకు పోతావు? బండి లేదా? బండివే పోవాట. పెట్రోల్ సేవింగ్ చేస్తా. అవును, పెట్రోల్ సేవ్ చేస్తా. సరే పోతే పోగానే ఒక కట్ట తెప్పేసి. సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. పుణ్యానికి వచ్చిన ఏవైనా ఇట్లనే వాడుతుంది. అమ్మ హీరోయిన్ ఫోటో ఆర్డర్ అయితే వచ్చేసింది. ఏముంటుందో అని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. చిన్నగా బాక్స్ మంచిగా పెట్టారు. మొత్తానికైతే ఓపెన్ అయితే చేద్దామని ఆల్రెడీ ఓపెన్ చేసిన, ఏమేమి ఉంటాయి అని. ఒకటి ఇది వచ్చింది, తర్వాత ఇది ఆయిల్ అనుకుంటా, ఏంటిదేమో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా వరలక్ష్మి పడుకుంది. ఏం చేద్దామో చూడండి. ఏదైనా చల్ల నీళ్ళు తీసుకొని వల్ల చూడండి మొత్తం పచ్చే చేసింది వరలక్ష్మి. ఇట్లుంటుంది చూడు చూడు చూడండి ఎట్లా కొడుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పడితే అట్లా కొడుతుంది. నన్ను ఇన్ని నీళ్ళు పోసింది, వెదర్ ఏమో కూల్ ఉంది. ఇంత జ్ఞానం లేకుండా చేస్తుంది వరలక్ష్మి ఈ మధ్య. ఏం చెప్పాలా నా బాధ, ఒక మొగాడు బాధ ఇంకో మొగాడి కన్నా అర్థం. చూడండి ఇంత గానమా, ఇంత కోపమా, ఇంత ప్రత్యేషమా, నిజమా అబద్ధం అనుకుంటారు. చూడండి మొత్తం పచ్చిగా ఎట్లా అయిందో, ప్యాంటు బి పచ్చిగా అయిపోయింది. ఆయన భయం అవుతుంది ఎండలకి. ఇప్పుడు మొత్తం పాల ప్యాకెట్ తెచ్చిన పోయి అది. వావ్ క్రేజీ, వర్షం అయితే దుమ్ము దులుపుతుంది భయ్య, చూస్తారు కదా. వామ్మో వర్షాలు చూడండి ఆయన. దేవుడా వర్షం దేవుడా ఇట్లే పడండి ఆయన. చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాం. మీరు ఇంటికాడ మీరేమనుకుంటారో చెప్పండి భయ్యా, కింద కామెంట్ చేయండి. ఇట్లనే వర్షాలు వస్తే బాగుండా, లేకపోతే వర్షాలు రాకపోతే బాగుండా, అసలు వర్షాలు రావడంతో ఇప్పుడే ఎందుకు వచ్చినాయని అనుకుంటుర్రా? మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ దర్శిపోయినాను, కొద్దిగా పాలు చాయ్ తాగి మీతో ఊరికొచ్చాను. హాయ్, ఇంకో వర్షం బయట అయితే వర్షం పడుతుంది. నాకు ఏమేమో తినాలనిపిస్తుందంట. ఏం చేసుకుంటున్నావు మమ్మీ నువ్వు? నువ్వు అన్నావు కదా మమ్మీ, ఏమన్నావు నువ్వు? ఏమన్నా? బూందీ తినాలనిపిస్తుంది అన్నావు. నేను అంతే ఇదే అంటారు ఓవరాక్షన్ మాట. చేస్తున్నంట కారం ఉంది, చూద్దాం ఎట్లా చేస్తాడో. హాయ్ ఫ్రెండ్స్, భార్యలకు ఏమైనా కావాలంటే మనం చేయకపోతే ఇంకోటి చేస్తాం. బయట తిండి కన్నా ఇంట్లో చేసుకునే బెస్ట్ కదా. మా అంటే ఒక అర్ధ లీటర్ నూనె అయిపోతుంది, అంత కావాలంటే గ్యాస్ కొద్దిగా అయిపోతుంది, అంతకుమించి ఏం కాదు కదా. అవును, చూద్దాం ఎట్లా చేసిందో. ఫస్ట్ కొద్దిగా చేసుకోవాలి, నిండా చేసుకుంటే కారా బూందీ. కారా బూందీ. సరే మరి
తొందరగా వచ్చాయి. బయట అయితే వర్షం అయితే తగ్గింది. టైం వచ్చి అలా వర్షం పడితేనే నేను కారం బూందీ 6 పెడతా. అవుతుంది. చూసి ఎంత బాగుంది వెదర్ అయితే కూల్ ఉంది. సరే మమ్మీ, ఏందో ఈ వర్షాకాలం మంచి అవి ఇవి తినాలి. సారీ ఎండాకాలం కదా. చెయ్యి మమ్మీ, జల్దీ చేసన్నా. సరే ఓకే. అయినాక వీడియో తీస్తాను. బాయ్. ఆకలి వేస్తుంది మమ్మీ, ఇంకా కాలేదా? అరే అయ్యను మమ్మీ, ఇగో ఏం లేవు 5 రూపాయలు తినడానికి. పెడితే గిన్నె వస్తాయి. అదేదో ఇంట్లోనే మీ చేస్తే- తాతీస్తుండ 5 రూపాయలకి. మరి పొద్దున్న ఏది మన చూయించు. తెచ్చిన బూందీ ఇగో. దీంట్లో కారము, ఆ. ఉప్పు, ఆ. పల్లీలు ఇంకా మరి వేయించి, నువ్వెందుకున్నది? నేను ఇంటికాడ ఉండి నేను వంట చేసి నేను పని చేసి పల్లీలు కూడా దాంట్లో వేస్తే సూపర్ ఉంటుంది తెలుసా. కొన్ని పల్లీలా? పల్లీలు కూడా వేయించు. అవును మమ్మీ, మంచిగా ఉంటుంది లాస్ట్కి. లాస్ట్ మిగిలినాయి మరి ఇస్తే ఇయ్యి మరి పల్లీలు. అట్లా కాదు, బూందీలా కొంచెం స్వీట్ హౌస్లు ఎట్లా ఉంటాయి ఆడ డైరెక్ట్ పల్లీలు. పల్లీలు వేసి తీ మరి పల్లీలు. అది కానీ ఇంకా టైం ఉంది కానీ. మ్మ్. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా ఆయన బంగారం. అది ఇదొక్కటి చాలు. మా ఆయన బంగారం, మా ఆయన బంగారం. ఇట్లా అంటే ఇంకెక్కువ పని చేస్తారు. ఎక్కువ పని చేస్తాను. ఇట్లా నువ్వు బయట తిండి తినద్దని నేను ఇంట్లో ఈ వంటలు చేస్తున్నా. నీకు ఏమనిపిస్తుందో నాకే తెలియదు కానీ యూ గుడ్ బాయ్, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. యూ గుడ్ హస్బెండ్. నేను గుడ్డ ఇట్లా ఉంటుంది. ఫేస్ చూడు ఎట్లా ఉంది. ఇంటికాడ ఉండి పండుకోడు. ఫోను ఫోను ఫోను, పోనా ఫోన్ లేదా టీవీ లేదా ఫోను. ఏదో సినిమా డౌన్లోడ్ చేస్తాడు, సరిగ్గా చూడడు. స్కిప్ చేస్తూనే ఉంటాడు. 2 hours సినిమా గంట సేపు చూస్తాడేమో నాకు తెలిసి. ఎలా అనుకున్నా నెట్ వేస్ట్. ఏమంటే సినిమా చూస్తున్నా, సినిమా డౌన్లోడ్ చేసుకున్నా అంటాడు వేస్ట్గా. ఇట్లా ఉంటుంది. సరే కానీ చెయ్యి తొందరగా చెయ్యి. బాయ్. కొన్ని పల్లీలు అయితే వేసినాను. ఇన్ని అయినాయి. మనము ఒక 2 గ్లాసులు వేసుకుంటేనే ఇంత అయ్యింది. మీరు అర్థం చేసుకోండి. ఇంట్లో చేసే ఫుడ్లో చాలా టేస్టీ ఉంటుంది అబ్బా. కారం మనం అనుకూలంగా ఉందంతా. ఓకే, కారం అయిపోయింది. కాదు, ఇంక కొద్దిగా ధనియాల పొడి వేయాలా? ఏమొద్దు, ఉట్టి ఉప్పే, కారం ఉప్పు అంతే. అవన్నీ వేయం. మమ్మీ కారం వేస్తుంది. ఇట్లా వెదర్ని బట్టి మనం ఇంట్లో ఈ విధంగా వేసుకుంటాం భయ్య. సో కారం అంతా కలిపి మిక్సీ అయితే చేసి ఇట్లా పెట్టేసిన భయ్య. అది